డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మొత్తం 481 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మరో 152 ట్రైన్లను దారి మళ్లించినట్లుగా తెలిపారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి కడప వెళ్లి తిరుమల ఎక్స్ప్రెస్ ను కూడా అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల ఎక్స్ప్రెస్ ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. అక్కడ పూర్తిగా ట్రాక్లు వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కాజిపేట రాయనపాడులో ట్రాక్లు తెగిపోవడంతో రైళ్లను పూర్తిగా అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇక 3 రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. దీంతో రవాణా అస్తవ్యస్తంగా మారింది. వర్షాలకు పలు చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో 481 రైళ్లను రద్దు చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే మరో 152 రైళ్లను దారి మళ్లించింది. వర్షాల గురించి సమాచారం అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్లోని కంట్రోల్ రూమ్ నుంచి రైళ్ల కార్యకలాపాల పునరుద్ధరణ, ఇతర భద్రతా అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాక్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యాయా అనే దానిపై దిగువ స్థాయి సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నారు. తెలంగాణలోని కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ వద్ద కేసముద్రం రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఆ ప్రదేశంలో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాల దానికి రద్దయిన అయితే రైళ్ల జాబితాలో కాకినాడ నుంచి లింగంపల్లి, సికింద్రాబాద్ నుంచి గూడూరు, బీదర్ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి బీదర్, విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, చెన్నై నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి చెన్నై వంటి రైళ్లు ఉన్నాయి. దారి మళ్లించిన రైళ్ల జాబితాలో తిరుపతి నుంచి సికింద్రాబాద్, బెంగళూరు నుంచి పాటలిపుత్ర, విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ, విశాఖ నుంచి ముంబై, బీదర్ నుంచి మదురై వంటి రైళ్లు ఉన్నాయి. అదనపు సమాచారం కోసం రైల్వే విభాగం హెల్ప్ లైన్ల నెంబర్లను ఏర్పాటు చేసింది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలు చోట్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ దాదాపు 500 బస్సులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. రద్దయిన వాటిలో ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బస్సులున్నాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ చెప్పండి. సంజన, మనం చూస్తూనే ఉన్నాం 48 గంటల పాటు, అంటే 48 గంటల నుంచి కూడా నిరవధికంగా కురుస్తున్నటువంటి వర్షం ఏ విధంగా జనజీవనాన్ని స్తంభింపజేసింది అనేటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా కానీ నగరంలో కావచ్చు, లేకపోతే ఇటు రూరల్ ఏరియాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పూర్తిగా అతలాకుతమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇటు రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే నిత్యం రైళ్లలో పనిచేసేటువంటి వారు ఆ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా చాలా ఎక్కువ మంది, లక్షల సంఖ్యలో కూడా ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం ఈ వర్షాల కారణంగా కొన్ని అంటే ఒక 5 వరకు రైళ్ళు అయితే మాత్రం స్టేషన్లలో వరద నీరు భారీగా చేరడంతో 5 రైళ్ళు అయితే అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ఆహారాన్ని, ఆ ప్రయాణికులకు అందరికీ కూడా ఆహారాన్ని, ఇటు త్రాగునీరుని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం రైల్వే అధికారులు అయితే అక్కడ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే మొత్తంగా చూస్తే మాత్రం 481 రైళ్ల వరకు రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో
మొత్తంగా అసలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏం జరగబోతుంది, ఎట్లా రైళ్లను ఎప్పటి నుంచి అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అనేటువంటి అంశాలు మనతో మాట్లాడటానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా అసలు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వరద బీభత్సానికి మొత్తంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి, 481 రైళ్ల వరకు రద్దయిందని చెప్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చేస్తే మిగతా అన్ని చోట్ల కూడా ట్రైన్స్ సజావుగానే సాగుతున్నాయి. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణకు వచ్చేసరికి కేసముద్రం మహబూబాద్ ప్రాంతంలో ట్రాక్ కింద మట్టి కొట్టుకపోవడంతో రెండు వైపులా కేసముద్రం స్టేషన్లోకి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అలాగే మనకి విజయవాడ విషయానికి వస్తే నియర్ బై రాయన్పాడు స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ కూడా ఇరువైపులా వాటర్ ట్రాక్ పై నుంచి ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది సాటర్డే నుంచి సాగిన ప్రక్రియ. అయితే ఇప్పటివరకు దీనివల్ల ఈ ట్రంక్ రూట్ అయిన కాజీపేట విజయవాడ వల్ల రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగాయి. దాంట్లో భాగంగా 481 ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ ఇచ్చాము. అలాగే 13 ట్రైన్స్ పార్షల్ క్యాన్సలేషన్, ఒక 152 ట్రైన్లని దారి మళ్లింపు అంటే డైవర్షన్ ఇచ్చాము. సో ముఖ్యంగా మనకి ఇది ఏమైందంటే ఈ కాజీపేట విజయవాడ మధ్యలో వచ్చిన ఈ అంతరాయం వల్ల అక్కడ నిన్న సాయంత్రం వరకు ఒక 20 ట్రైన్ అక్కడే ఉండిపోయాయి. అంటే ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితులు ఉండే. అయితే ఒక 15 ట్రైన్స్ని ఆ మధ్యస్థ రూట్గా ఉన్న మోటమరి విష్ణుపురంలో డైవర్ట్ చేశాము. మిగతా 5 ట్రైన్లు మాత్రం అంటే కేసముద్రం స్టేషన్లో ఒక 2 ట్రైన్స్, రాయనపాడు, చెరువు మాధవరం, కొండపల్లిలో ఒక 3 ట్రైన్స్, ఇవి 3 అక్కడే నిలిచిపోయినాయి. అయితే మార్నింగ్ టు నిన్న సాయంత్రం వరకు అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉండే. వాటర్ రెండు వైపులా ఫ్లో అవ్వడం వల్ల స్టేషన్లోకి చేరలేని పరిస్థితి. అయితే అక్కడ లోకల్ పబ్లిక్ సహాయంతో మరియు ఆర్టీసీ వారి బస్సుల సహాయంతో అక్కడ వాళ్ళని అక్కడి నుంచి ఇటు విజయవాడ వైపు, కేసముద్రం నుంచి కాజీపేట వైపు తరలించడం జరిగింది. సాయంత్రం వరకు అందరినీ కూడా స్టేషన్స్కి తీసుకొచ్చి అక్కడ స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసేసి వారి గమ్యస్థానాలకు పంపించాము. టోటల్గా దాదాపు 8,000 మందిని ఈ 5 ట్రైన్లలోంచి అంటే ఎవాక్యుయేట్ చేసి వారి గమ్యస్థానానికి పంపించడం జరిగింది. కానీ కొన్ని చోట్లయితే మాత్రం పూర్తిగా రైల్వే ట్రాకులు కూడా కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మొత్తం బురద ఈ రాళ్ళను వచ్చి కొన్ని చోట్లయితే ట్రాకుల మీద నీరు నిలిచిపోవడంతో అసలు ట్రాక్ కనపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేశారు? ముఖ్యంగా మనకు 2 లొకేషన్స్లో ఈ పరిస్థితి వచ్చింది. ఒకటి కాజీపేట్ డోర్నకల్ మధ్యలో ఉన్న అంటే వరద బీభత్సం ఉండడం వల్ల ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకపోవడం జరిగింది. ట్రాక్ అంటే బేరుగా అలానే పోయింది. ట్రైన్ రాకపోకలు సాగించలేము. అలాగే మనకి విజయవాడ దగ్గర రాయన్పాడులో కూడా స్టేషన్కి ఇరువైపులా ట్రాక్ పై నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది. ట్రైన్స్ మాత్రం సజావుగానే సాగుతుంది. ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే విషయానికి వస్తే ఇది దాదాపు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ వరకు వ్యాపించింది. మనకి 2 లొకేషన్స్లోనే మేజర్ ప్రాబ్లం వచ్చింది. మిగతా అన్ని చోట కూడా ట్రైన్స్ సజావుగానే సాగుతున్నాయి. ఇక్కడ ఈ ట్రైన్ క్యాన్సలేషన్స్ ఇచ్చాము. మొత్తానికి సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున అంటే మాన్సూన్స్ ఇంత భారీ ఎత్తున రావడం అన్నది ముందుగానే అలర్ట్ వచ్చింది వాతావరణ శాఖ ద్వారా. అలర్ట్ని బట్టే మేము అన్ని విధాలుగా ప్రిపేర్డ్గా ఉన్నాము. కానీ కేసముద్రం విషయానికి వచ్చేసరికి అక్కడ దాదాపు 40 సెంటీమీటర్లు పైచిలుకు వర్షపాతం ఒకే రోజు పడింది. అది దాదాపు 40% సంవత్సర కాలంలో పడే 40% వర్షపాతం ఒకే రోజున రావడం వల్ల ఈ వరద ఉధృతి వచ్చింది. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇటు మహబూబాబాద్ దగ్గర అయితే ట్రాకే కొట్టుకుపోయింది, ఆ ట్రాక్ పక్కకు జరిగిపోయింది అనేటువంటి కొన్ని వినిపిస్తున్నాయి సార్. అలాంటి జరిగినప్పుడు ఈ ట్రాక్ అనేటువంటిది మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇప్పుడు కేసముద్రం దగ్గర జరిగిన సంఘటనలో అంటే మట్టి కొట్టుకుపోయి వరద ఉధృతి వచ్చేసింది. సో అక్కడ నిన్నటి నుంచి కూడా మేము అంటే రిస్టోరేషన్ పనులు చేపట్టాము. ఈవెన్ రాత్రి కూడా వర్షంలో లైట్ లేకున్నా కూడా టెంపరీ లైటింగ్ అరేంజ్మెంట్ చేసి మేము రిస్టోరేషన్ పనులు చేసాము. అయితే మా జనరల్ మేనేజర్ గారు పర్సనల్గా కూడా ఇవాళ మార్నింగ్ అక్కడ చేరుకొని ఉన్నతాధికారులతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచి మానిటరింగ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా నాకు తెలిసి రేపు సాయంత్రం లోపు అంటే ట్రాఫిక్ రిస్టోరేషన్ జరిగే
సంఘటన కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మేము అన్ని విధాలుగా ప్రిపేర్డ్గానే ఉన్నాం. ఇలాంటి విపత్తులు చాలా వస్తూ ఉంటాయి. దానికి రైల్వేలో మొదటి నుంచి సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్కడొచ్చినా కూడా ఇమ్మీడియట్గా మెటీరియల్, మ్యాన్ పవర్ ఇమ్మీడియట్ బేసిస్లో మేము తరలించడానికి మాకు అన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి. అదే పద్ధతిలో సముద్రానికి కూడా అంటే మాన్సూన్ స్పెషల్ రిజర్వ్స్ అని ఆ ట్రైన్ని తరలించడము, అలాగే క్రేన్స్, జేసీబీస్ అన్నింటినీ తరలించడం జరిగింది. పూర్తి స్థాయిలో రిస్టరేషన్ పనులు అయితే సాగుతూ ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ 5 ట్రైన్లు ఎక్కడైతే చిక్కుకుపోయినాయో అవి ఆ స్టేషన్లోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. అవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, వెనక్కి కదిలేటువంటి పరిస్థితి లేదు, అక్కడే ఉన్నారు. మరి కొంతమంది ప్రయాణికులకైతే మాత్రం వాళ్ళు బయటికి దిగేటువంటి ప్రయత్నం చేశారు, కొంతమంది ఇంకా ట్రైన్లలోనే ఉన్నారు. ఇలాంటి వారికి ఆహార ఏర్పాట్లు కానీ, త్రాగునీరు ఏర్పాట్లు కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? అదే ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ 5 ట్రైన్లలో నిన్న అర్లీ మార్నింగ్ నుంచి నిన్న సాయంత్రం వరకు అక్కడే నిలిచిపోయిన సందర్భము. అయితే అక్కడ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా వాటరు, టీ, స్నాక్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది రైల్వే తరఫున. అట్లాగే కొన్ని చోట్ల లోకల్ పబ్లిక్, ఎన్జిఓస్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు కూడా సహాయం చేశారు. సో ఈ 5 ట్రైన్లలో కూడా ఎవరికి కూడా ఏమాత్రం ఒక్క వ్యక్తికి, పర్సన్ కూడా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశాం సాయంత్రం వరకు కూడా. తర్వాత ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళేసి స్పెషల్ ట్రైన్స్లో తీసుకెళ్లడం జరిగింది. అలాగే కొన్ని ట్రైన్లు డైవర్ట్ అయ్యాయి. డైవర్టెడ్ రూట్లో కూడా క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ చేశాము. కొన్ని చోట్ల అయితే అక్కడ ఎమ్మెల్యే కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో మేము ప్రయత్నాలు చేశాము. సార్, అసలు నిత్యం అంటే చివరిగా చూస్తే నిత్యం రైళ్లలో ప్రయాణం చేసేటువంటి వారే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే 481 రైళ్లు రద్దు అవ్వటం అంటే ఇది సాధారణమైన విషయం కాదు. మొత్తానికి 152 రైళ్ళు అయితే మీరు డైవర్ట్ చేశారు, డైవర్షన్ ఇచ్చారని చెప్తున్నారు. మొత్తం యథాస్థితికి రావడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటారు? అదే దీన్ని అంటే మనకు ట్రాక్ పునరుద్ధరణ పైన ఇది డిపెండ్ అవుతుంది. ఇప్పుడున్న అంచనా ప్రకారం రేపు సాయంత్రంలోగా అంటే ట్రాఫిక్ మెల్లిమెల్లిగా రిస్టోర్ అయ్యే సూచన కనిపిస్తుంది. ఒకవేళ రేపు సాయంత్రంలోగా రిస్టోరేషన్ అయిపోతే మళ్ళీ ఒక 2 రోజుల్లో అంటే రేపటి నుంచి 2 రోజుల్లో మిగతా ట్రాఫిక్ కూడా రిస్టోర్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ట్రైన్ క్యాన్సిల్ అయిందంటే దానికి రిలేటెడ్ ఇంటర్లింకింగ్ ట్రైన్ ఇంకో చోటు నుంచి రావాలి. సో అవన్నీ ఇంటర్లింకింగ్ పికప్ చేయడానికి ఒక 2 డేస్ టైం అయినా పట్టుద్ది. అయితే కొంతమంది మాత్రం అంటే రైళ్ళ నుంచి అంటే సడన్గా ఎక్కడన్నా వేరే స్టేషన్ దగ్గర దిగటమో, లేకపోతే సంథింగ్ దాంట్లో నుంచి ఇంకా వేరే దగ్గరికి పోవటమో, లేకపోతే వారిని కాపాడుకునే ప్రయత్నంలో ఇంకో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఎవరన్నా కొంత అంటే ఇటు వాళ్ళు కనపడలేదు, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా మిస్ అయ్యారనేటువంటి పరిస్థితి తెలిస్తే అలాంటి వారికి ఏమన్నా కాల్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేసి వారికి ఏమన్నా అడిగే ప్రయత్నం, ఇన్ఫర్మేషన్ తీసుకొని వారిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే ముందు నుంచి కూడా సేఫ్టీలో చాలా ప్రికాషన్స్ తీసుకొని ముందు జాగ్రత్తగానే ఇలాంటి విపత్తుల్ని పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అందు గురించి మీరు ఇంత విపత్తు వచ్చినా కూడా ఎక్కడ కూడా జల దిగ్బంధంలో ఒక ట్రైన్ నిలిచిపోవడం కానీ, ఒక ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, లేదంటే ఇతరత్ర గాయాలు కానీ ఎవ్వరికీ జరగలేదు. ఇదంతా కూడా మేము మాన్సూన్ ప్రికాషన్స్ ముందుగానే తీసుకొని ఎక్కడెక్కడైతే మాకు నైట్ పెట్రోలింగ్ మ్యాన్స్ ఉంటారో అందరూ గమనించి ట్రాక్ ఇబ్బంది వస్తున్నదంటే ట్రైన్లని మనం స్టేషన్లోనే నిలిచిపెట్టి ఉంచి తీసుకున్నాం. కాబట్టి ఎవరికి కూడా డ్యామేజ్ జరగలేదు. అయితే ఎక్కడైతే పబ్లిక్ నిలిచిపోయి ఉండి ట్రైన్ డైవర్ట్ అయ్యి కొద్ది మేరకు ఏదైతే డిలే జరిగిందో వాళ్ళ ప్రయాణంలో వారి గురించి మేము హెల్ప్ డెస్క్ ప్రతి స్టేషన్లో చాలా స్టేషన్స్లో మేజర్ స్టేషన్లో నెలకొల్పాము. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పంపించడం జరిగింది. సో అందరూ కూడా వారికి కావాల్సిన సమాచారం తీసుకొని సౌలభ్యం అయితే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా రైలు నిలయంలో కూడా ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఏం సార్ ఇక్కడ నుంచి ఏ విధమైన మానిటరింగ్ చేస్తున్నారు? దీన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ రూమ్ అంటాము. ఎనీ కైండ్ ఆఫ్ విపత్తు రైల్వేలో వస్తే చిన్న పెద్ద అని చూడకుండా మరి ఎప్పుడు కూడా 24 hours పనిచేసే డిజాస్టర్ మేనేజ్మెంట్ రూమ్. ఇక్కడ జనరల్ మేనేజర్ మరియు మిగతా పిహెచ్ఓడిస్ ఉన్నతాధికారులు అందరూ కూడా కూర్చొని ఫీల్డ్లో జరిగే విపత్తుకు సంబంధించిన అన్ని విషయాలని అంచనా వేస్తూ
దాన్ని మానిటరింగ్ చేస్తూ ఇక్కడ నుంచి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడే కాకుండా మనకు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ విజయవాడ, సికింద్రాబాద్లో కూడా వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడైతే పని జరుగుతుందో, ఎక్కడైతే రిస్టరేషన్ వర్క్స్ జరుగుతున్నాయో అక్కడ కూడా అఫీషియల్స్ ఉంటారు. వీరందరూ కూడా అక్కడ డివిజన్ వార్ రూమ్స్ కానీ, ఇక్కడ రైలు నిలయంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ రూమ్ కానీ 24/7 పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరికి తేడా రాకుండా అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సార్, చివరిగా ఆందోళన చెందుతున్నటువంటి ప్రయాణికులకు కావచ్చు, వారందరికీ కూడా ఒక ఏం భరోసా ఇస్తారు, ఏం చెప్తారు? ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. రైల్వే ఎప్పటి మాదిరే అంటే పూర్తి ట్రస్ట్ వర్తి ఆర్గనైజేషన్. ఎలాంటి విపత్తు, ఇంకా పెద్ద విపత్తులు వచ్చినా కూడా అన్నిటికీ ముందు జాగ్రత్తగా ఉండి, ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా అంటే పెద్ద విపత్తును కూడా 1-2 రోజుల్లోనే మేము రిస్టోర్ చేసి మళ్ళీ నార్మల్ ట్రాఫిక్ని ఎన్షూర్ చేస్తాము. అయితే ఇప్పుడున్న ట్రైన్ క్యాన్సలేషన్స్, వాటికి సంబంధించిన సమాచారం టీవీ, ప్రింట్ మీడియా ద్వారా తెలుసుకొని అందరూ కూడా ట్రావెల్ ప్లాన్స్ని ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైల్వే అన్ని చోట్ల విస్తరించి ఉంది. ఫీల్డ్ నుంచి ఢిల్లీ వరకు అన్ని చోట్ల కూడా మాకు విస్తరించిన సంస్థ కాబట్టి అన్ని విధాలుగా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంజన, చూస్తున్నాం కదా, మొత్తంగా ఎవరు కూడా ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి విపత్తులే కాదు, ఇంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద విపత్తులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది రైల్వే శాఖ. అదేవిధంగా పూర్తి స్థాయిలో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే ముందుకు వెళ్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ రైలు ప్రయాణంలో ఎక్కడైతే చిక్కుకుపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారికి ఆహారము, త్రాగునీరు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అదేవిధంగా వారికి గమ్యస్థానాలు చేర్చే విధంగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రైలు డైవర్షన్ ద్వారా కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు సిపిఆర్ఓ శ్రీధర్. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాము. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరొక 24 గంటల్లో పూర్తిగా ఇదంతా కూడా యథాస్థితికి వచ్చేస్తుంది. ఆ రైలు రాకపోకలు కూడా యథాస్థితిగా నడుస్తాయి అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది శ్రీధర్ గారితో ప్రత్యేక ఫేస్ టు ఫేస్గా కూడా మనం చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. 3 చోట్ల సుమారు 1000 మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సో సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సవానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్లు పలు చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి మళ్లించారు. సో ట్రాక్స్ పైకి వరద నీరు చేయడంతో కాజీపేట నుంచి విజయవాడ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లించిన రైళ్లు 5 నుంచి 10 గంటల ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాయి. అయితే మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. దమ రైల్వే సికింద్రాబాద్లోని రైలు నిలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నే కేసు సముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. కింద ఉండే కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ వేలాడింది. తాళ్లపూసపల్లి, మహబూబాబాద్ స్టేషన్ల మధ్య వరద నీరు రైల్వే ట్రాక్ ని కోతకు గురైంది. కే సముద్రం నుంచి ఇంటికన్నే స్టేషన్ల మధ్య కంకర కొట్టుకుపోవడంతో రైలు పట్టాలు వేలాడాయి.